తెలంగాణ కాంగ్రెస్ సూపర్ 6లో ఇచ్చినటువంటి ఒక ప్రధానమైనటువంటి హామీ నేడు రేపు అమలు కాబోతోంది. అదే మహాలక్ష్మి పథకం. ఈ పథకం కింద 18 సంవత్సరాలు పైబడి ఉన్నటువంటి మహిళలందరికీ కూడా 2500 రూపాయలు చొప్పున ప్రతి నెల 2500 రూపాయలు చొప్పున వాళ్ళ అకౌంట్స్లో రేవంత్ ప్రభుత్వం అయితే జమ చేయడానికి సిద్ధంగా ఉంది. దీనికి మేబీ ఆగస్టు 15న కూడా తెలంగాణ సెక్రటేరియట్ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. వాస్తవానికి ఫ్రీ అంటే 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ కావచ్చు, అలాగే విద్యుత్తుకు సంబంధించినటువంటి దీనిపై రాయితీ కావచ్చు, వీటన్నిటికీ కూడా మహిళల పేరిట చాలా చక్కటి పథకాలు అమలు చేస్తూ, మరోవైపు ఫ్రీ బస్ కావచ్చు, ఇటువంటి ఒక వినూత్నమైనటువంటి పథకాలతో తెలంగాణ మహిళా శక్తిని పెంపొందించే విధంగా, వాళ్ళ ఆర్థికంగా తోడ్పాటుకి అందించే విధంగా చాలా స్కీమ్స్ అయితే రేవంత్ సర్కార్ అయితే అమలు చేస్తుందని చెప్పుకోవచ్చు. సో ఖచ్చితంగా ఏదైతే ఎన్నికలకు ముందు సూపర్ 6 హామీల్లో మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల 2500 రూపాయలు ఇస్తాము అని ఏదైతే చెప్పారో, ఖచ్చితంగా ఆ సూపర్ 6 హామీల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి హామీని నేడు రేపో ఈ స్కీమ్ అంకురార్పణ అనేది జరగబోతుంది అన్నట్లుగా మనం చూడొచ్చు. రాష్ట్ర మహిళలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్. త్వరలో మహాలక్ష్మి పథకం అమలు, ఒక్కొక్కరి అకౌంట్లలో 2500 రూపాయలు జమ. తెలంగాణ మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట. 18 ఏళ్లు దాటిన మహిళలకు నెలకు 2500 రూపాయలు. స్థానిక ఎన్నికలకు ముందే మహాలక్ష్మి పథకం అమలు. సెర్ప్ మెప్మా సంస్థలతో అర్హుల వివరాల సేకరణ, ఉచిత బస్సు, 200 యూనిట్ల ఫ్రీ పవర్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్. మహిళలకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా అర్హులైనటువంటి వారికి ఈ ప్రభుత్వం పథకం ద్వారా డబ్బులు ఇచ్చే కార్యాచరణపై ఆలోచన కూడా మొదలైంది. ఒకవేళ ఇదే జరిగితే అతి త్వరలో మహాలక్ష్మి పథకం ద్వారా మీ అకౌంట్లలో నెలకు 2500 రూపాయలు వచ్చే విధంగా ఒక ప్రణాళిక కూడా సిద్ధం చేసింది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో మహాలక్ష్మి పేరిట ఇచ్చిన హామీల మేరకు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అమలు చేస్తోంది. వీటికి తోడు ఇందిరా మహిళా శక్తి భవనాలు, మహిళల ఆధ్వర్యంలో సోలార్ ప్లాంట్ల ఏర్పాటు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో బస్సుల నిర్వహణ వంటి కార్యక్రమాలు కూడా చేపడుతోంది. ప్రస్తుతం మరో పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాష్ట్రంలోని అర్హులైన మహిళలకు నెలకు 2500 రూపాయలు ఇచ్చే దిశగా కసరత్తు కూడా ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ప్రతి పథకంలో మహిళలకి భాగస్వామ్యం చేస్తూ వారి మన్ననలు పొందే ప్రయత్నాలు కూడా చేస్తోంది. ఎన్నికల హామీల్లో కూడా మహిళలను ఆకట్టుకునే పథకాలని కాంగ్రెస్ ప్రవేశపెట్టింది. దాంతో గత ఎన్నికల్లో కాంగ్రెస్కి అయితే కలిసి వచ్చింది, ఎన్నికల్లో గెలిచింది. ఆ తర్వాత నుంచి మహిళల కోసం ఒక్కో పథకం ప్రవేశపెడుతూనే ఉంది. అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ సర్కార్ మొదటి పథకంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ప్రారంభించారు. ఆ తర్వాత మహిళల పేరుపై బస్సులు ఇప్పించడాలు, మహిళా సంఘాల అభివృద్ధికి కృషి చేయడాలు, వారికి క్యాంటీన్స్ ఏర్పాటు చేయడం, ఇటీవల మహిళా సంఘాల గ్రూప్స్కు లోన్స్ ఇచ్చే ఆలోచన కూడా చేసింది. 50,000 నుంచి 5 లక్షల వరకు కూడా వడ్డీ లేని రుణాలు ఇచ్చే విధంగా కూడా నిన్న చూసుకుంటే గనక మంత్రి పొంగులేటి అయితే ఒక ప్రకటన చేశారు. నిజంగా గనక మహిళలు మరణిస్తే ఆర్థిక భరోసా కల్పించేలా ప్లాన్ చేసింది కాంగ్రెస్. అయితే కొత్త పథకం తీసుకొచ్చే ఆలోచన కూడా చేస్తోంది. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల్లో ఒకటి మహాలక్ష్మి పథకం. ఈ పథకం ద్వారా మహిళలకు 2500 రూపాయలు ఇవ్వాలని మేనిఫెస్టోలో లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పథకం గురించి ఎన్నికల సమయంలో బాగా వైరల్ కూడా అయింది. 18 ఏళ్లు దాటిన మహిళలకు నెలకు 2500 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ జోరుగా ప్రచారం కూడా చేసింది. కానీ 2 సంవత్సరాల సమయం దగ్గరకు వస్తున్నా కూడా ఇంతవరకు ఆ పథకం గురించి నోరెత్తలేదు. దాంతో ప్రతిపక్షాలు విమర్శలు చేయడం మొదలుపెట్టాయి. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా సమీపిస్తున్నాయి. ఇక ఈ సమయంలో మహిళలకు 2500 ఎలా ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లుగా విశ్వసనీయ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. ప్రభుత్వ హామీల అమలులో పారదర్శకత, సామాజిక న్యాయానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే ఉన్నతాధికారులు సెర్ప్ మెప్మా వంటి సంస్థల నుంచి మహిళల వివరాలను సేకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉండడంతో ఈలోపే మహిళలకు ఆర్థిక భరోసా కింద డబ్బులను జమ చేయడం ద్వారా తమ ఎన్నికల హామీని నిలబెట్టుకుని ప్రజలకు స్పష్టమైన సందేశం ఇవ్వాలని రేవంత్ సర్కార్ చూస్తున్నట్లుగా తెలుస్తోంది.